ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి ఉదయం మనం ఇలా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఆమేన్. మన దేవుడు కరుణామయుడండి, కృప చూపించే దేవుడు. చాలామంది దేవునిలో తప్పిపోయి మరలా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రేమతో వారిని జ్ఞాపకం చేసుకుని వారి పట్ల అద్భుతమైన కార్యములను ఆయన జరిగించుచున్నారు. యోవేలు గ్రంథంలో దేవుడు మత్తులైన 3వ గంపుతో మాట్లాడుతూ ఉంటారు. వారికి ఎక్కిన ద్రాక్షరసపు మత్తు వారి చుట్టూ ఏమి జరుగుతుందో తెలియని సందర్భంలో వారు ఉన్నప్పుడు, మరి దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారి తప్పును వారు తెలుసుకుని శరీరానికి అసౌకర్యమైన దుమ్ము ధూళితో నిండిన ముతక వస్త్రమైన గోనెపట్ట కట్టుకుని దుఃఖించుచు, ఈ విపత్తికి కారణమైన మేము దేవుడు మమ్మల్ని క్షమించాలి అని వారు గోనెపట్ట పట్టుకొని ఉపవాసం ఉండి ఏడ్చినప్పుడు దేవుడు స్పందిస్తారు. మన దేవుడు కరుణామయుడు. మనం పశ్చాత్తాపడితే తప్పకుండా ఆయన మనల్ని విడిపించే దేవుడు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయములను చింపుకొని దేవుని ఎదుట తిరిగితే, మనము చేసిన తప్పులను దేవుడి ఎదుట ఒప్పుకుంటే, యెహోవా దేశం బట్టి తన జనుల ఎదుట జాలి చేసుకునేను. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇక ఎన్నటినీ కూడా మీరు సిగ్గునందరు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు తృప్తి పొందేంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను అని యోవేలు గ్రంథంలో ఆ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. వారు చేసిన తప్పులను వారు ఒప్పుకొని పశ్చాత్తాపడి గోనె సంచి కట్టినప్పుడు దేవుడు సెలవిస్తున్నారు, మీరు తృప్తి పొందేంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు ఇచ్చేదను. ఇప్పటి వరకు పాడైపోయిన పంట, ఇప్పటి వరకు మీ పంట మిడతల చేత, చీటి పురుగుల చేత, పసర పురుగుల చేత పాడైపోయింది. ఇంకా మీరు తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని ఎదుట మీ హృదయములను తిప్పుకున్నారు కనుక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదనని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప కార్యములను జరిగించి మన దేవుడు సెలవిస్తున్నారు, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, అలాంటి వాటన్నిటిని అవి తినివేసిన పంటను మీకు మరలా ఇచ్చేదనని దేవుడు మాట్లాడుతున్నారు. నిజమేనండి. ఒకవేళ మనకి ఆరోగ్యం పాడైపోయినా, మన పరిస్థితులు బాగోకపోయినా దేవుడు సెలవిస్తున్నారు, నీ మునిపటి పరిస్థితులను నీకు నేను మరలా అనుగ్రహిస్తాను. నీ పాడైపోయిన ఆరోగ్యాన్ని మరలా నీకు నేను తిరిగి ఇస్తాను. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికైనా నీ హృదయాన్ని చింపుకో. నీ వస్త్రములను కాదు, పరిపూర్ణంగా నీవు దేవుని తట్టు తిరుగు. నీ తప్పులను ఒప్పుకో. దేవుడు తప్పకుండా పాడైపోయిన ఆరోగ్యాన్ని నీకు అనుగ్రహిస్తారు. పాడైపోయిన నీ పరిస్థితిని మరలా నీకు తిరిగిస్తారు. మునుపటి వలె నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు. దేవుని తట్టు తిరుగుదాం. దేవుడి కృపలో మనందరం కూడా వర్ధిల్లుదాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఏదైనా బట్టి మీ కృపను బట్టి నేను మాట్లాడుతున్నారు తండ్రి. నా జనులు ఇంకెన్నటికీ సిగ్గునందురని తండ్రి మీకు వందనాలు. మీరు కరుణామయుడు ప్రభు. మీరు చూపిస్తున్న కరుణను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం బిడ్డలు ఎవరైతే ఇంకా మా జీవితాలు పాడైపోయి, ఇంకా మా పంటలు పాడైపోయి, మా ఆరోగ్యాలు పాడైపోయి, మా పరిస్థితులు ఇంకా చక్కబడవా అని ఆలోచిస్తున్నారేమో, మీరు వాగ్దాన రీతిగా మీరు మాట్లాడారయ్యా. నా జనులు ఇంకెన్నడూ కూడా సిగ్గునందరు. వారికి నేను మరలా వారిని నేను బాగు చేస్తాను. నేను మరలా వారికి సమృద్ధిని అనుగ్రహిస్తాను. తృప్తికరమైన ధాన్యమును నేను వారికి అనుగ్రహిస్తారని నాయన మీరు యోవేలు గ్రంథం ద్వారా మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు.
ఈ ఉదయకాలం ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుస్సును అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కావాల్సిన కృపను అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించి మరొక సంవత్సరం వారి జీవితంలో పొడిగించి మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ మీ యందు భయభక్తులతో జీవించినట్టు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప, ఆయుష్ను మీరే దయచేస్తారని, బిడ్డలందరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనంలో. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.